లభిస్తుంది. అలాగే అన్నీ ఇక్కడ స్పైసీ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఆకుకూరలకి మంచి చాలా బిఫోర్ వీడియోలోనే ఇలాగ స్ప్రెడ్ చేసి పక్క నుంచి హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గార్డెన్లో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాంలే అని చెప్పి ఉదయం నుంచి అలా నేను కొంచెం డిలే చేశాను. నా దగ్గరికి వచ్చేసి మా ఇంటి పక్కింటి అబ్బాయి వచ్చాడండి. వచ్చి ఆంటీ హార్వెస్ట్ చేద్దామని పేచి పెడుతున్నాడు. సో ఈ రోజుకి నేను రెస్ట్ తీసుకొని తన చేత హార్వెస్ట్ చేద్దామని కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ తనతో హార్వెస్ట్ చేయించానండి. అలాగే ఇప్పుడు నేను కూడా కొంచెం హార్వెస్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఎక్కువగా ఆకుకూరలు అయితే కొంచెం కట్ చేస్తున్నానండి. ఆకుకూరలు బాగా రావడానికి మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. అది కూడా ఈ వీడియోలో ఇచ్చేద్దాం. అదేంటో మీరు తెలుసుకొని చక్కగా ఆకుకూరలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేయండి, చక్కగా ఎదుగుతాయి పచ్చదనంగా. ఓకేనండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ ఒక్క టమాటో ఉంది, తోటకూర ఉందండి, చాలా హెల్దీగా ఎదిగింది. ఇక్కడ కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వస్తుందని. ఓకేనా? అబ్బాయి ఎంత బాగుందండి లేతగా. రండి, ఇంకో దగ్గర కూడా ఉంది, కట్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా ఎంత బాగా ఎదిగిందో. దీన్ని పెరుగు తోటకూర అంటారు. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చక్కగా మెల్ట్ అయిపోతుంది, కూరల్లో కూడా చాలా బాగుంటుంది. పక్క నుంచి బ్రాంచెస్ అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట తోటకూరకి. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఇది ఎదుగుతుంది. ఇంకో దగ్గర కూడా ఉంది, ఇక్కడ ఉందండి. ఇదైతే ఏకంగా సీడ్స్కి రెడీ అయిపోయింది, ముదిరిపోయింది అనమాట. అందుకని నేను జస్ట్ సైడ్ నుంచి బ్రాంచెస్ తీస్తాను. ఈ ఆకులు ఒక్క ఆకు చూడండి ఎంత బాగా బలంగా ఎదుగుతున్నాయో. ఈ ఆకులే చాలా పెద్దగా వస్తున్నాయి. ఇలా స్టెమ్ కట్ చేసేద్దాం. ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయండి ఒక్క చెట్టు నుంచే. హెల్దీ సాయిల్ ఉంటే ఇలా మనకి చక్కగా తోటకూరని ఈజీగా గార్డెన్లోనే గ్రో చేసుకోవచ్చండి. ఇవి కనుపు చిక్కుడు మనకి వస్తూనే ఉంటాయండి, చెప్పాను కదా. అలా పైకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ కొమ్మలు ఎదుగుతూ ఉంది. ఇంకా వెదుగుతూ ప్రతి జంటకి కూడా మనకి ఇవి చిక్కుడుకాయలు కాస్తూనే ఉంటాయండి. ఇవి చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. చూసారా ఎన్ని చిక్కుడుకాయలు గుత్తులుగా కాస్తూనే ఉంటాయండి. ఎప్పుడైనా మీకు ఈ పేనుబంక లాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మనం బూడిది ఉంటుంది కదండి, ఆ బూడిది యాష్ పౌడర్ని ఆ మొక్కల మీద జల్లేసామంటే పేనుబంక కంట్రోల్ అవుతుంది. లేదంటే ఇంకా కుంకుడుపుకాయలు రసం కానీ, నీమ్ ఆయిల్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలండి. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉందండి. జస్ట్ ఇవి కంటిన్యూస్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటున్నారా? ఇక్కడ ఒక టమాటో రెడీ అయింది. ఇది కూడా ఇంకా రెడీగా ఉంది, ఇది కూడా కట్ చేసేద్దాం. హార్వెస్ట్ చేయనా? చెరీ టమాటోస్ ఉన్నాయి, కట్ చేయనా?
ఓకే ఓకే కట్ ఏది ఇక్కడ సిలోన్ బచ్చలి ఉందండి. సిలోన్ బచ్చలి కటింగ్స్ మనం కట్ చేస్తూ ఉంటే చిగురు పెట్టేస్తూ ఉంటుంది. చాలా ఈజీ గ్రో అండి ఇది. చాలా హెల్తీ కూడా. పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తుంటాయండి. చాలా బాగుంటుంది ఈ సిలోన్ బచ్చలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లెమన్ గ్రాస్ ఉందండి. బాగా ఎక్కువ ఎదిగేస్తుంది. మీకు ఒకసారి కట్ చేసి చూపించాను. ఫుల్గా ప్రూన్ చేసాను. మళ్ళీ ఫుల్గా వచ్చేసిందండి. ఈ లెమన్ గ్రాస్ అయితే ప్లెయిన్గా మనం గ్రీన్ టీలోని యూస్ చేసుకోవచ్చు. అలాగే టీలో మామూలుగా డైరెక్ట్గా మిల్క్ టీలో కూడా వేసుకున్న చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని వేసిన తర్వాతే టీకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా. నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం. అప్పటికప్పుడు ఇలా ఇంటి ముందే కదండి ఉంది, చక్కగా వచ్చి 2 ఆకులు అయితే కట్ చేసేస్తుంటాను. ఈరోజు ఇది ఎక్కువగా ఎందుకు కట్ చేస్తున్నానంటే నన్ను ఫ్రెండ్స్ అడిగారండి. ఇక్కడ చుట్టుపక్కల కావాలి టీలో వేసుకుంటారట. వాళ్ళు కూడా టేస్ట్ చేశారనమాట. నచ్చిందని ఇంకా అస్తమానం అడుగుతున్నారని కట్ చేసేసరి అందరికి పంచేద్దాం అనుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ప్యాండన్ లీవ్స్ ఉన్నాయండి. నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానని 4 ఆకులు అయితే కట్ చేసుకున్నాను. అలా బిర్యానీలోకి వేసుకుంటే మనకి ఇంకా బాస్మతి రైస్ కూడా యూజ్ చేయవసరం లేదు. చక్కగా ప్లెయిన్ రైస్లోనే ఇవి ప్యాండన్ లీవ్స్ వేసుకుంటే సరిపోద్ది. మీకు ఇక్కడ ఆకుకూరలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి చెప్తానని చెప్పాను కదండి. ఏం లేదండి, చక్కగా సింపుల్గా ప్లెయిన్ వాటర్లోని ఇలా ఎప్సమ్ సాల్ట్ని 2 స్పూన్స్ 2 లీటర్స్ వాటర్కి వేసేసి బాగా షేక్ చేసి ఈ వాటర్ని ఇలా ఆకుకూరలకి స్ప్రే చేస్తూ ఉండండి. పెస్ట్ అది ఉండదు. చక్కగా మనకి లీవ్స్ కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ పాలకూర చూడండి ఎంత పెద్ద ఆకులు పెరుగుతున్నాయో. ఎంత చక్కగా ఎదుగుతుందంటే ఇది మెగ్నీషియం లభిస్తుంది. అలాగే అన్నీ ఇక్కడ స్పైసీ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే తోటకూరలు, ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, గోంగూర, ఎలాంటి ఆకుకూరలకైనా ఇది చక్కగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి గోంగూర అయితే రెడీగా ఉందండి. జస్ట్ కొన్ని మొక్కలే ఉన్నాయని చెప్పి ఇవి కట్ చేసేస్తున్నాను. ఇంకా గోంగూర ఈసారి ఎందుకనో ఎక్కువగా వేయలేదండి. ప్లేస్ లేదు అసలు మెయిన్ వేద్దామంటే. సో ఇక్కడైతే పాలకూర కూడా మళ్ళీ హార్వెస్ట్ చేసేద్దాము. పాలకూర కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. ఆకుకూరలు చాలా హెల్తీగా ఎదుగుతున్నాయండి. నేను ఎక్కువగా వీటికి ఏం ఫర్టిలైజర్ అయితే ఏమి ఇవ్వను. ఓన్లీ చెప్పాను కదా ఎప్సమ్ సాల్టే. నెక్స్ట్ మట్టిని కలుపుకునేటప్పుడే నేను ఎక్కువగా మెన్యూరు, వర్మీ కంపోస్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి మట్టిని కలుపుకొని అందులోని ఇలాగా ఆకుకూరలు అయితే నాటేసుకుంటానండి. చాలా ఈజీ గ్రో. మనం కొంచెం పెద్ద టబ్లో వేసుకొని విడివిడిగా ప్లాంట్స్ని సెపరేట్ చేసి మళ్ళీ మనం పాలకూర అయితే డివైడ్ చేసామనుకోండి. ఇది వేసినప్పుడు కూడా మీకు చూపించాను ఒక వీడియోలో, చాలా బిఫోర్ వీడియోలోనే ఇలాగా స్ప్రెడ్ చేసి ఈ టబ్స్లో వేస్తున్నానని చెప్పి. ఈ టబ్లో ఒక 4 మొక్కలు అయితే వేశాను. చాలా బాగా ఎదుగుతుందనమాట. పెద్ద ఆకులండి, చాలా పెద్ద ఆకులు వస్తున్నాయి చూసారా. అప్పుడు తెలియక చిన్న టబ్లోనే పెంచేసేదాన్ని. చిన్న టబ్లో ఏంటంటే ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఆకులు పెద్దవిగా రావు. ఎదుగుతాయి, బాగానే ఉంటుంది, కానీ పెద్ద ఆకులు అయితే రావన్నమాట. ఇలా మనం పెద్ద టబ్లో వేసుకుంటే కాస్త ఆకులు మనకి బిగ్ సైజ్ వస్తాయి, హెల్తీగా. మార్కెట్లో కూడా చూడమేమో ఎంత పెద్ద ఆకులు చూడండి ఎంత గుబురుగా పెరిగాయో. ఇంక ఇక్కడ మీకు ఒకసారి చూపించాను. ఈ చిన్న పాట్లో వేసుకున్న చిక్కుడండి, చెట్టు చిక్కుడు అనమాట. ఎంతలా హెల్తీగా వస్తుందంటే కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ పోత చూడండి రెడీగా ఉంది. పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో, అలా వచ్చేస్తూ ఉంటాయి. దీనికోసం తేనెటీగలు అయితే అలా తిరుగుతూనే ఉంటాయి చెట్టుకి చుట్టూను. అలా పాలినేషన్ చేసేస్తూ ఉంటాయి. చిక్కుడుకాయలు రెడీ అయిపోతూ ఉంటాయి. ఎంత బాగుంటుందంటే ఆ పాలినేషన్ చేసేటప్పుడు అవి సౌండ్ చేసుకుంటూ అవి ఎగురుతూ వస్తూ ఉంటే చాలా నాకైతే చూడాలనిపిస్తుంటుంది. చాలా పెద్ద సైజులో వస్తాయేమో, బీస్ భయం కూడా ఉంటుందండి కుట్టేస్తాయేమో అన్నట్టు. రైట్, ఇలా చూడండి పెద్ద చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చాయో. చెట్టు చిక్కుడు అండి ఇది, మంచి సీడ్ అనమాట. ఇది నేను ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుంటాను. చాలామందికి షేర్ చేశాను. ఇది చాలా బాగా నచ్చాయి అని చెప్పి నాకు కమెంట్స్లో చెప్తారు. నాకు ఎప్పుడైనా వాట్సాప్లో కూడా చెప్తూ ఉంటారు, ఈ చెట్టు చిక్కుడు చాలా బాగుందండి మీ దగ్గర ఉన్న సీడ్ అయితే అని.
ఓకే అండి, చూసారు కదండి ఈరోజు మన హార్వెస్ట్. ఈ రోజు అయితే కొంచెం చూస్తుండగానే టైం కూడా అయిపోయిందండి. రండి ఏమేమి చేసుకున్నాం చూద్దాము. పాలకూర అండి, మంచి హెల్దీగా స్పినాచ్ ఎంత బాగున్నాయండి లీవ్స్. అలాగే తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. లెమన్ గ్రాస్ కోసుకున్నామండి చాలా చక్కగా. గోంగూర, బచ్చల కూర, చిక్కుడుకాయలు 2 రకాలు వచ్చాయి, బీరకాయలు, క్యాప్సికమ్, టొమాటోస్, రెడ్ చిల్లీ, ఇంపార్టెంట్ రేర్ వెరైటీస్, దొండకాయలు, వంకాయ. ఇదండి మన హార్వెస్ట్. ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఫ్రెండ్ వచ్చి ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేశాడు కదా, తన గురించి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండి.